ఇది 5గురు ఫ్రెండ్స్ కథ. వాళ్ళు అనుకోకుండా మొదలుపెట్టిన ఒక ట్రిప్, అసలు కంట్రోల్ లేని ప్రయాణం. చాలా ఏళ్ల తర్వాత కలిశారు. పార్టీ ఇంకా మొదలవనే లేదు. అప్పుడే చింటూ ఒక బాంబు పేల్చాడు. ప్లాన్ ఫిక్స్, గండికోట వెళ్తున్నామన్నాడు. అంతే, ఒక్కసారిగా సైలెన్స్. ఆ తర్వాత అందరూ నో అన్నారు. ముందుగా రియాలిటీలోకి తెచ్చింది చిన్ను. అరే మండే ఆఫీసుందిరా, కుదరదు అన్నాడు. కాని గ్రూప్ మోటివేటర్ టింకు ఊరుకోలేదు. ఒరే 10 ఏళ్ల తర్వాత కలిశాంరా, 2 రోజులు తీసుకోలేమా? ఈ మాట బాగా తగిలింది. ఇక ప్రతి ప్రాబ్లంకి సొల్యూషన్ వచ్చేసింది. కొన్ని క్లాసిక్ జోక్స్, కొన్ని టీమ్ అసిస్టెడ్ అబద్ధాలతో పని కానిచ్చేశారు. చింటూ అబద్ధం నిజంలా వినిపించడానికి అబ్బూ మాస్టర్ స్ట్రోక్ వేశాడు. పర్ఫెక్ట్ బ్యాక్గ్రౌండ్ ఆడియో సెట్ చేశాడు. టీం వర్క్తో చీట్ చేస్తారా అని టింకు అరిచాడు. దీంతో ట్రిప్ ఫైనల్ అయిపోయింది. ప్లాన్ అయితే సెట్ అయింది, కానీ ఒక్కసారిగా ఓ పెద్ద ప్రాక్టికల్ ప్రాబ్లం గుర్తొచ్చింది. ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు. తర్వాత టేబుల్ మీదున్న ఖాళీ బాటిల్స్ని చూశారు. ఆన్సర్ క్లియర్గా ఉంది. సొల్యూషన్ చాలా సింపుల్. వెంటనే 2:30కి ఒక అవుట్ స్టేషన్ క్యాబ్ బుక్ చేసేశారు. ట్రిప్ అఫీషియల్గా మొదలయ్యింది. అయితే జర్నీ సిటీ దాటక ముందే ఇంకో కొత్త క్రైసిస్ మొదలైంది. అందరికీ పిచ్చాకలి వేస్తోంది. అందరూ ఫేమస్ ర్యాంబండి మీద పడ్డారు. మెనూలో ఉన్న ప్రతి ఐటెం ఆర్డర్ చేశారు. అందరూ తినే హడావుడిలో ఉండగా చిన్ను సైలెంట్గా కార్లో దాచిన 2 బీర్లు తీశాడు. ఇంకేముంది, 2 బీర్లు, 5గురు మనుషులు. లాజిక్గా లేని ఒక పెద్ద యుద్ధమే మొదలైంది. జర్నీ మళ్ళీ స్టార్ట్ అయింది. ఈసారి మాత్రం ఆ గోలంతా పోయి ప్రశాంతమైన సైలెన్స్ వచ్చింది. ఒక సిగరెట్ బ్రేక్ కోసం ఆగారు. కాని ఆ బ్రేక్ వాళ్లని మెమరీ లేన్లోకి తీసుకెళ్ళింది. చింటూ కాలేజ్లో సిగరెట్ తాగుతూ ఎలా దొరికిపోయాడో అందరూ గుర్తు చేసుకున్నారు. స్టార్ విట్నెస్ ఎవరో తెలుసా? మన చిన్నునే. కానీ చింటూ కూడా తక్కువేం కాదు. టింకు తాగి డాన్స్ చేసిన వీడియో తన దగ్గర ఉందని రివెంజ్ తీర్చుకున్నాడు. ఇన్ని గొడవలు, నవ్వుల మధ్య గంటల ప్రయాణం తర్వాత ఫైనల్గా గండికోట చేరుకున్నారు. ఆ వ్యూ చూడగానే అందరికీ మాటలు రాలేదు. నిజంగా ఇండియా గ్రాండ్ క్యానియన్, ఊపిరి బిగబట్టేంత అందం. 10 ఏళ్ల తర్వాత అందరం కలిసి ఇలా వస్తామని అస్సలనుకోలేదురా అని చింటూ అన్నాడు. అంత సీరియస్ మూమెంట్ని బ్రేక్ చేస్తూ ఫోటో తీసుకుందాంరా అన్నరిచాడు అబ్బు. మళ్ళీ మామూలే. అసలు ప్లాన్ లేని ఈ ట్రిప్పు వాళ్ళకి జీవితాంతం గుర్తుండిపోయే జ్ఞాపకాల్ని మిగిల్చింది. జీరో కంట్రోల్, కానీ ఫుల్ మెమొరీస్.